నమస్తే, నా పేరు కుమారస్వామి, అడ్వకేట్, పీస్ లా హౌస్, ఏ హౌస్ టు ఫైట్ ఫర్ జస్టిస్. ముందుగా మా పీస్ లా హౌస్ ఛానల్ను చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు, ఇతర ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. రోజువారీ సమస్యలు, సందేహాలు, వాటి పరిష్కారానికి చట్టపరమైన, న్యాయపరమైన మార్గాలు, సూచనలు, సలహాలకు వస్తే ఈ మధ్య మనం ఏ ఒక్కరి నోటిలో చూసినా కూడా ఒక ఆయుర్వేద మందు గురించి మొత్తం మాట్లాడుకుంటున్నాం. ఏమిటి ఈ ఆయుర్వేదం? ఎవరు దీన్ని తయారు చేసేది అని మనం చూసామంటే, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం, అందులో ఆనందయ్య అనే అతను ఈ మధ్య చాలా వరకు అందరి నోటిలో నానుతున్నారు. ప్రతి ఒక్కరి మనసులోనూ ఆయన నిలిచిపోతున్నాడు. ఏమిటి దేనికంటే, మనం చూసాం ఈ మధ్య చాలా విపరీతంగా ఈ కరోనా వైరస్ వచ్చేసింది. మనుషులు, ప్రపంచంలో ఉండే మనుషులంతా ఇమ్మీడియట్గా అప్పటికప్పటికి చచ్చిపోతారని చాలా విధాలుగా రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్ చూసాం. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం చూసాం. తర్వాత హాస్పిటల్స్ వారు, కార్పొరేట్ హాస్పిటల్స్ వారు అయితేనేమి, ఫార్మాస్యూటికల్స్ మాఫియా అయితేనేమి, శానిటైజర్ దగ్గర నుండి ప్రతి క్షణం అనుక్షణం మనిషిని దోచేస్తున్నారు. 5 రూపాయల మాస్క్ నుంచి శానిటైజర్లు, ఇప్పుడు ఆక్సిజన్స్ అని కూడా చెప్పేసి జనాల ప్రాణాలతో వాళ్ళు చెలగాటమాడుతూ లక్షల 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 కోట్లు దోచేస్తున్నారు. ఇప్పటికీ దోచేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దానికి తోడు పోలీసు వాళ్ళు, ఇక చెప్పాల్సిన పనిలే. సరే, అది అక్కడ పక్కన పెడితే, ఈ ఆనందయ్య తయారు చేసే మందు కరోనాక అని కొంతమంది అంటే, కాదు కరోనాకు కాదని కొంతమంది అంటారు. ఇది అసలు మందే కాదంటారు. ఇది ఆయుర్వేద మెడిసినే కాదంటారు. ఏమిటి ఇది? ఇది అసలు వైద్యమే కాదు. చూడండి, 10 మంది ఒకరికొకరు చెప్పుకుంటే కానీ తెలియదు. ఆ 10 మంది అందులో ఫలితం చూస్తే కానీ వాళ్ళు చెప్పరు. సో ఇక్కడ ఈ ఆనందయ్య తయారు చేసేటటువంటి మందు ఎవరికి ఇచ్చారంటే, మధ్య మనం చూసేస్తున్నాం. ఆక్సిజన్లు లేకుండా చచ్చిపోతున్నారు, వ్యాక్సిన్లు లేకుండా చచ్చిపోతున్నారు, రెమిడిసివిర్ మెడిసిన్ ఇంజెక్షన్ లేకుండా చచ్చిపోతున్నారు. అసలు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి ఆక్సిజన్ లేకుండా ఊపిరి ఆడకుండా చచ్చిపోతున్నారు అనేటటువంటి వాళ్ళకి ఆయన అక్కడ మందు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు అది సక్రంగా రికార్డులో లేదు. కానీ ఈ మధ్య ఈ వారం 10 రోజుల నుంచి విపరీతంగా ఆయన పేరు వినిపిస్తుంది. ఏమని వినిపిస్తుంది? ఆయన వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఒక కరోనా పేషెంట్ కూడా ఆయనకి కంటిలో పసరు వేసి, నోటిలో మందు ఇచ్చి, ఒక 5-10 నిమిషాల్లోనే ఆయన ఆ యొక్క బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా ఆక్సిజన్ సప్లై అద్భుతంగా జరుగుతున్నదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఆయన యొక్క మందు వల్ల ఆ యొక్క పేషెంట్ కూడా ఈ మధ్య కోటయ్య, ఆయన ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆయన కూడా చాలా చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చారు. కంటిలో ఆయన మందు పోసారంట. కంటిలో ఏ పొజిషన్ లో ఉన్నాడు ఆయన? వెంటిలేటర్ పోయే స్థితిలో ఉండగా ఆయన్ని బాగు చేశారు. ఆయన ఈ మధ్య చాలా వార్తల్లో కూడా చెప్పారు. సో ఇక్కడ తర్వాత ఏమి జరిగింది? మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా అక్కడ ఐసీఎంఆర్తో మాట్లాడి వాళ్ళ యొక్క బృందాన్ని పంపించి ఏమిటి విషయం తెలుసుకోమని చెప్పారని తెలిసింది. అదేవిధంగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఆ అధికారులను అయితేనేమి, ఆ తర్వాత ఆయుష్ సంబంధించినటువంటి కమిషనర్, ఆ కమిషనర్ రాములు గారు కూడా విజిటింగ్ చేయడం జరిగింది అక్కడికి. అదేవిధంగా ఢిల్లీ నుంచి, సెంట్రల్ నుంచి కొంతమంది అధికారులు కూడా వచ్చారు. అయితే హఠాత్తుగా అప్పటికే ఆయన 70-72 వేల మందికి ఆ మందు ఇచ్చి నయం చేశారని అక్కడ ప్రజలు చెప్తారు. 70-72 వేల మంది అంటే చిన్న విషయం కాదండి. వాళ్ళంతా ఒక్కరు కూడా దాంట్లో ఏ మాత్రం వ్యతిరేకంగా చెప్పకుండా ఆ యొక్క మందు యొక్క విశేషాలు, ఆ మందు ఏ విధంగా పనిచేస్తుంది, అది వాళ్ళకు ఉన్నటువంటి జబ్బు ఏదైతే ఇప్పుడు వీళ్ళు కరోనా అంటున్నారో ఆ యొక్క జబ్బును చాలా చక్కగా నయం చేస్తుందని చెప్పేసి కొంతమంది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారని కొంతమంది, కొంత పోలీసు వాళ్ళు అయితే లేదు మేము అరెస్ట్ చేయలేదు, ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చామని చెప్పడం,
అలా వాళ్ళు చెప్పడం. ఈ విధంగా ఏమైంది, అతన్ని ప్రూవ్ చేసుకోమని చెప్పారు. ఆయన యొక్క మెడిసిన్ ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు, అందులో వాడుతున్నటువంటి ముడి పదార్థాలు ఏమిటి, అవన్నీ మరి చూపించమని చెప్పి ఒక దాన్ని ప్రయోగాత్మకంగా డెమో ఇచ్చి చూపించమని చెప్పేసి చెప్పడం వల్ల ఈ మధ్య నిన్న మొన్న ఆయన మరి నెల్లూరులో ఆయుష్ కమిషనర్కి అయితేనేమి వాళ్ళకైతేనేమి ఆయన ఏ విధంగా తయారు చేస్తారు, ఏ విధమైనటువంటి మూలికలు వేస్తున్నారు అన్ని చేసి చూపించారన్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. మరి ఇంత హైడ్రామాలు ఎందుకు ఆడుతున్నారు? ఒక టీవీలో అయితేనేమి ఆయన మంచి ఒక సీనియర్ మోస్ట్ ఎడిటర్, మరి ఆయన ఏమంటాడంటే మరి డబ్బులు తీసుకోకుండా చేస్తే అది వైద్యం కాదు, అది వైద్యమే కాదు. ఏమండి మీరు అంత పెద్ద సీనియర్ ఎడిటరు, మీకు అన్ని ఏళ్ళు దాదాపు ఒక 25-30 years ఎక్స్పీరియన్స్ ఉంది జర్నలిజంలో, మీరు ఎన్నో డిబేట్లు కండక్ట్ చేశారు. ఏమయ్యా మీకు అది ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా చేసేదాన్ని వైద్యం కాదని అంటున్నారే, మీకేమన్నా కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అండి? వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కానీ వైద్యానికి ఇచ్చిపుచ్చుకోవడం కంపల్సరీగా అవసరం లేదండి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ తాత ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు ఆ కాలంలో ఎవరికైనా పక్కింటి వాళ్ళకి ఒండ్లు బాగలేకపోతే ఆ ఊర్లో ఉన్నటువంటి మరి ఆ యొక్క వైద్యుడు, ఆ నాటు వైద్యుడు అయితేనేమి, ఆయుర్వేద వైద్యుడు అయితే ఎవరైనా సరే అండి, ఇమ్మీడియట్ గా కొన్ని గుళికలు ఇస్తారు. వాళ్ళు ఎటువంటి ధనాపేక్ష చూపించరండి, అది కూడా వైద్యమే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు దాన్ని సరిదిద్దుకొని మళ్ళా మీరు మీ డిబేట్లో చెప్పండి. ఉచితంగా చేసేది కూడా వైద్యమే అని చెప్పండి దయచేసి. ఇది మీ స్థాయికి మంచిది కాదు. సరే, ఇక్కడ అసలు ఏమిటి ఆయన వైద్యం, ఏ వైద్యం అని ఆయన ఈ మధ్య రాములు గారు కూడా చెప్పారు. అది ఆయుర్వేద వైద్యం కాదంట, నాటు వైద్యం అని చెప్పారు. నాటు వైద్యం అంటే ఏంటండి? మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి ఆయుర్వేద వైద్యం అని మనం ఒకసారి చూసామంటే, ఆయుర్వేదం అనేది, ఆయుర్వేదం అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఈ ఆయుర్వేదం అంటే ఏమిటంటే ఆయుష్ని, ఇక్కడ ఆయుష్ అంటే ఏది, మనుషుల యొక్క ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వేదం. ఈ ఆయుర్వేదం అథర్వణ వేదానికి ఉపవేదం అండి. మీకు దీన్ని బట్టి అంటే నేను దీంట్లో ఎక్కువ దాని జోలికి పోనండి, మీకు అసలు తెలియాలి, సబ్జెక్టు కంపల్సరీగా తెలియాలి. ఎవరికైనా సరే ఒక దాని విషయం చెప్పేటప్పుడు తెలుసుకోవాలండి. మరి నేను అదే చెప్పాను. ఆయన ఏమంటాడంటే ఉచితంగా చేసేది వైద్యం కాదని. ఆయనకి సిగ్గు, మానం, బుద్ధి ఏమన్నా ఉంటే మాత్రం ఆయన సరిదిద్దుకుంటాడు ఈసారి చెప్పేటప్పుడు. ఇది వ్యాపారం కాదండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా సరే రోగికి బాగు చేసే ఉద్దేశంతో అతను ఏ మందైనా ఇచ్చినా అది బాగుపడిందంటే అది వైద్యం కిందికి వస్తుంది కానీ, డబ్బులు తీసుకోకపోయినా వైద్యం కిందికి వస్తుంది కానీ అది వైద్యం కాదని చెప్పడానికి మీరెవరండి? ఇదేమన్నా వ్యాపారమా? ఇచ్చిపుచ్చుకుంటేనే ఒకడు సరుకు ఇస్తే ఇంకోటి డబ్బులు ఇస్తే అది వ్యాపారం అవుతుంది. ఇదేమి కాంట్రాక్ట్లు కాదు, వ్యాపారం కాదు, అగ్రిమెంట్లు కాదని మీరు చెప్పడానికి. ఎటువంటి ధనాపేక్ష లేకుండా ఒకరి ఆరోగ్యం నయము చేసే విషయంలో ఇచ్చేటువంటి సేవ చేసేటటువంటి ఎటువంటి దాన్నైనా సరే వైద్యం అంటారండి. ఆయుర్వేద నారాయణ ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయుర్వేద వైద్య నారాయణ ధన్వంతరి వైద్య బ్రాహ్మణులని కూడా అంటారు. చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఒకటి అండి. ఇక్కడ ఏమిటి ఈ యొక్క ఆయుర్వేదం ఎప్పుడు వచ్చిందని మనం ఒకసారి చూసామంటే, అథర్వణ వేదానికి ఉపవేదం కాబట్టి ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఇది వచ్చేసింది. అది అందులో ఆ వేదాలు పుట్టినప్పుడే ఈ అథర్వణ వేదానికి ఉపవేదం కాబట్టి మంత్రతంత్రాలు, వనమూలికలు, ఇలా రకరకాలైనటువంటి మరి ప్రయోగాలతో ఆ యొక్క మూలికలతో అయితేనేమి, మంత్రాలు అయితేనేమి ఒక రోగాన్ని నయము చేయవచ్చని అప్పుడేనే ఆ యొక్క ఆయుర్వేదంలో చెప్పబడిందన్న సంగతి మీరు గ్రహించాలి. ఆయువిందతి వేత్తివా ఆయుర్వేద అనగా
ఆయువును గూర్చిన విజ్ఞానము కాబట్టి ఇది ఆయుర్వేదంగా ఆ కాలంలో పిలువబడింది. ఇందులో చెప్పబడినటువంటి వనమూలికలు గాని లేదా మంత్రతంత్రాలు గాని, తర్వాత మీకు తెలియని విషయం ఏంటంటే ఇందులో సంగీతము, క్షవరము చేయడం, ఇది కూడా ఆయుర్వేదంలో మరి ఒక మెడిసిన్ గా చెప్పబడింది. ఇది మీరంతా గ్రహించాలి. సంగీతము ద్వారా రోగాన్ని నయం చేయడం, రాళ్లను కరిగించడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా క్షవరము చేసి రోగాన్ని నయం చేయడం. చూడండి, మీరు ఇప్పుడు మరి అల్లోపతిలో శస్త్రచికిత్స, ఆపరేషన్, తలకి ఏదైనా దెబ్బ తగిలితే మొత్తం ఆ వెంట్రుకలను క్షవరం చేసి గుండు చేసి తలకి ఆ భాగంలో ఆపరేషన్ చేస్తారండి. సో క్షవరం అనేది అంటే ఈ యొక్క ఆయుర్వేదంలో ఒక భాగాన్ని వాళ్ళు ఎన్నుకొని తద్వారా శస్త్రచికిత్స చేశారన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా ప్రసిద్ధమైనటువంటి పుత్తూరు కట్టు. ఈ పుత్తూరు కట్టు మరి 1881లో మొదలు పెట్టారంటే ఆ కాలంలో వాళ్ళు, దాంట్లో కూడా ఎక్కువ పోను. ఈ పుత్తూరు కట్టు అంటే విరిగిన ఎముకలు, అంటే చేతులు గాని కాళ్ళు గాని ఇలా విరిగిన దానికి వాళ్ళు శస్త్రచికిత్స చేసి, ఇది కూడా అది సాంప్రదాయ పద్ధతుల్లోనే వాళ్ళు శస్త్రచికిత్సలు చేసి ఆ యొక్క విరిగిన ఎముకలను మరి సెట్ చేసి బాగు చేస్తారన్న సంగతి ఇది ప్రపంచ ప్రసిద్ధి, మీకు అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా మనం చూసామంటే మనం మీడియా ద్వారా కానీ ఇతరత్ర ద్వారా కానీ ఈ ఆనంద బాబు ఉపయోగించినటువంటి మూలికలు అది వనమూలికలే. ఇప్పుడంటే పట్టణాలు వచ్చేసేసాయి, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ కనపడ్డాయి. ఆ కాలంలో ఇక్కడంతా అడవిలే ఉండేదండి. ఈవెన్ ఎక్కడ చూసినా కూడా ఒక చిన్న కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాలు అడవులే ఉండేది. ఆ అడవుల నిండా వనమూలికలే ఉండేదండి. ఈవెన్ మనం ఇప్పుడు వంటలో వాడేటటువంటి చెక్క గాని, లవంగం గాని, మిరియాలు గాని, నల్ల జీలకర్ర గాని, ఇట్లా మనం చూసుకుంటూ పోయినామంటే ప్రతి ఒక్కటి అడవిలో నుండి మనకు దొరికిందే. ఇప్పుడేదో దాన్ని అగ్రికల్చరల్ గా పంటలు పండిస్తూ అవి సంపాదించుకుంటున్నారు. ఇవన్నీ వనమూలికలండి, మీరంతా గ్రహించాలి. ఇది వనమూలికలు ఓన్లీ మరి వంట గదికి సంబంధించినటువంటి వస్తువులు అంటే మాత్రం తప్పది. సో వంటకు వాడేటటువంటి కొన్ని వస్తువులు అంటే మాత్రం తప్పండి. ఇది ఒకప్పుడు వనమూలికలేనండి. లవంగం గాని, పట్ట గాని, తర్వాత అల్లం గాని, లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా సరేనండి. మరి మీరు మన ఆనందయ్య గారు ఆయన వాడినటువంటి ఆ యొక్క మందులో తెల్ల జిల్లేడు యొక్క పాలు కావచ్చు, ఇగురు కావచ్చు, ఆయన దాంట్లో వాడాడు. ఇది మీరు ఒకటి గ్రహించాలి. ఆ కాలంలో అండి ఈ యొక్క ఇంగ్లీష్ మందులు లేని కాలంలో కంటి వైద్యాలు కూడా చేసేవాళ్ళండి. చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి. కంటి చూపు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ కాలంలో కంటిలో పసరు కూడా వేసేవారు. అది ఆయుర్వేద వైద్యంలో ఒక భాగం. కంటి వైద్యం చేసి దాన్ని బాగు చేయడం ఆయుర్వేదంలో ఒక భాగం అండి. ఈ తెల్ల జిల్లేడుకు సంబంధించినటువంటి ఆకులు కానీ, పువ్వులు కానీ, అందులో ఉన్నటువంటి పాలు కానీ కొన్ని సందర్భాల్లో కంటిలో ఏదైనా తుమ్ముపడినా లేదా చిన్న ముళ్ళు గుచ్చుకున్నా చాలా మరి వాళ్ళు బాధను భరించేటప్పుడు దాన్ని బాగు చేయడానికి ఆ కాలంలో తెల్ల జిల్లేడు చెట్టు యొక్క పాలు కూడా వాడేవారని చెప్పి మనకు పాతకాలంలో ఒకసారి మనం చూసుకున్నామంటే తెలుస్తుంది. ఈ తెల్ల జిల్లేడు పూలు కానీ, తెల్ల జిల్లేడు చెట్టు కానీ, ఆకులు కానీ ఆయుర్వేదంలో ఆల్రెడీ ఆ యొక్క పేర్లు చెప్పబడి ఉంది. కావాల్సింటే మీరు వెరిఫై చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇకపోతే ప్రతిదీ దానికి సంబంధించినటువంటి ఏదైనా సరే అండి, ఆయన చెప్పినటువంటి ఆ యొక్క మూలికలు కానీ, ఆకులు కానీ ఏవైనా సరే ఈ యొక్క ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇక్కడ ఏమిటి నాటు వైద్యం అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను కాబట్టి నేను ఇవి వాడతాను. కొన్ని తుపాకులు తయారు చేస్తారండి.
మరి గవర్నమెంట్ ద్వారా లైసెన్స్డ్ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేస్తే అది మరి లైసెన్స్ ఉన్నటువంటి తుపాకీ అంటారండి. మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడానికి లైసెన్స్ ఉండాలి, గవర్నమెంట్ యొక్క పర్మిషన్ ఉండాలి. అలా పర్మిషన్ లేకుండా లోకల్ గా మేడ్ చేస్తారండి, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఆ తుపాకులు, గన్స్. దాన్ని నాటు తుపాకులు అంటారు. అంటే ఇక్కడ ఈయన తయారు చేయ నాటు మందు అంటే ఏం లేదండి, పర్మిషన్ లేకుండా తయారు చేసేదాన్ని నాటు మందు అంటారు. యాక్చువల్ గా అది ఆయుర్వేద మందే. ఆయన వాడినటువంటి ప్రతి ఆకు, ప్రతి వస్తువు ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది. సో ఈ యొక్క ధన్వంతరి వైద్యంలో ఇది ఒక భాగం, మీరంతా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ మరి ఈ యొక్క మరి ఎందుకు ఆనంద అయ్య గారి మరి ఆ యొక్క మందుని ప్రజలకు నిలిపివేశారని చూస్తే కొన్ని సందేహాలు మాకు కలుగుతున్నాయి. ఎందుకంటే మాకు చాలా మంది ప్రేక్షకులు, ప్రజలు అడుగుతున్నారు అసలు ఇందువల్ల ఇలా జరుగుతుంది ఏమిటని. చూడండి, ఆయన ఇదివరకు దాదాపు 72 మందికి నయం చేశారు. ఎందుకంటే నయం కాలేదంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయాలి. ఎవరు ఇంతవరకు చేసింది లేదు. ఎందుకంటే పోలీసులు పోయారు, అక్కడ కలెక్టర్లు పోయారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయుష్ కమిషనర్ వెళ్ళాడు, అక్కడ నుంచి మరి ఢిల్లీ నుండి కొంతమంది వ్యక్తులు వచ్చారు. వీళ్ళంతా అక్కడ లోకల్ గా ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరినీ అడిగారు. వాళ్ళు ఎక్కడా కానీ మాకు నయం కాలేదని చెప్పలేదు. దీనివల్ల మాకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇతరత్ర జబ్బులు వస్తున్నాయని ఎక్కడ చెప్పలేదు. సో దీన్ని బట్టి చూసి అంతమందికి నయం అయినప్పుడు మరి అతని మందు బాగా పనిచేస్తుందని చెప్పాలి. కానీ ఆ 72,000 మందికి ఉచితంగా ఆయన వైద్యం చేశాడు. అదే 72,000 మంది ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా చూడండి, గౌరవ ప్రధాని గారు చెప్పేశారు, చక్కగా చెప్పేశారు, అన్ని చెప్పేసేశారు, రోగం పేరు చెప్పేశారు, వ్యాక్సిన్లు చెప్పేశారు, అన్ని చెప్పేశారు. కానీ సామాన్య మానవుడికి అందుబాటులో లేదు. ఇది మీరంతా గుర్తు పెట్టుకోవాలి. అది 300 రూపాయలతో డబ్బుని 3 లక్షలు చేశారు, 30 లక్షలు చేశారు, 3 కోట్లు చేశారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆక్సిజన్ డ్రామాలు ఆడుతున్నారు. అవేమీ లేకుండా ఆయన ఉచితంగా 72,000 మందికి చేశారంటే ఎన్ని లక్షల కోట్లు వీళ్ళకు నష్టమై ఉంటుందో మీరు ఆలోచించాలి. ఎవరికి ఏమిటండి, కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకు కానీ వ్యాక్సిన్ వాడలేదు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ వాడలేదు, బెడ్ బుక్ చేసుకోలేదు, హాస్పిటల్ మొహమే చూడలేదు. మాస్క్ తో కూడా పని లేకుండా ఆయన ఆనందయ్య గారు మనం చూసాం టీవీలో, చక్కగా ఎమ్మెల్యే గారు కూడా మాస్క్ వేసుకున్నారు. ఆనందయ్య గారు మాస్క్ కూడా వేసుకోకుండా దాదాపు 50,000 మంది అక్కడ ఉన్నప్పుడు చూడండి, పాండమిక్ ముటేషన్స్ ఒకరి నుండి ఒకరికి వచ్చేస్తుంది, చచ్చిపోతారు అన్నప్పుడు ఆనందయ్య గారు ఎటువంటి మాస్క్ లేకుండా, కిట్ లేకుండా ఆయన వైద్యం చేసేశారు. ఇది మీరంతా గ్రహించారు, ఆలోచించాలి ఏమి జరుగుతుందని. ఒక హాస్పిటల్లో 10 మంది పేషెంట్లు ఉంటే ఒక పేషెంట్ అందులో చేరితే ఆ డాక్టర్ డ్రామాలు ఎలా ఉంటాయంటే ఒక పేషెంట్ మళ్ళా ఇంకోసారి కిట్ వేసుకుంటే ఆ కిట్కి 500-600 కలెక్ట్ చేయడం. ఇట్లా మనుషుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీసులు లాఠీలు దులుపుతున్నారు కదా, వాళ్ళ దగ్గర ఎందుకు లాఠీలు దులపడం లేదు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అలాంటి బడా బాబులకు లక్షల లక్షల కోట్ల లాస్ అయిపోయిందండి ఈ ఆనంద అయ్య వల్ల. ఈ ఆనందయ్య వల్ల అన్ని లక్షల కోట్లు లాస్ అయిపోయినాయి కాబట్టి అతన్ని ఎలా అనగదొక్కాలి, అతన్ని నోరు ఎలా మూయించాలి అని బడాబాబులు చాలా వరకు ప్లాన్ చేస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, ఆయన మరి ఉపయోగించినటువంటి ఈ యొక్క మందు తయారు చేసే విషయంలో చూడండి, ధన్వంతరి వైద్యంలో, ఆయుర్వేద వైద్యంలో కరోనా అన్న రోగం ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం మరి ఆయన కరోనాకి తయారు చేయలేదంట, మరి దేనికి తయారు చేశారని చూస్తే జలుబు, దగ్గు, జ్వరము, ఆయాసము. ఆయాసం అంటే ఉబ్బసం, ఆయాసం అంటే ఊపిరితిత్తుల్లో లంగ్స్ ప్రాబ్లం అయిపోయేసి ఊపిరి పీల్చుకోలే, ఆక్సిజన్ అందలేదంటున్నారు కదా. అలాంటి జబ్బులకి ఆయన మందు కనిపెట్టాడు. లేని జబ్బు కరోనా అన్న పదమే ఆయుర్వేదంలో లేదు కాబట్టి
అందువల్ల ఆయన కరోనాకి మందు తయారు చేయలేదు, వేరే దానికి తయారు చేశాడు, కానీ అది దీనికి ఉపయోగపడుతుంది అని ఆయన చక్కగా ఎంత కప్పిపుచ్చుకొని సమాధానం చెప్తున్నా అంటే ఎవరంటే చెప్పే ఆయన. కరోనాకు కాదంట, కానీ ఉపయోగపడుతుందంట. చూడండి, కరోనా జబ్బే లేదని మేము ఇదివరకే చెప్పాం. ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్పాం. అందువల్ల మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, అసలు ఏమి జరుగుతుంది. కరోనా అనేశారు, ఇప్పుడు ఏమంటున్నారు, కరోనా రోగులు నయమైన వాళ్ళలో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, షుగర్ పేషెంట్లలో ఇంకా ఎక్కువ. చూడండి, ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అన్ని ఎప్పటినుండో ఉన్న పాత చింతకాయ పచ్చడి రోగాలేండి. ఈ జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరాడకుండా పోవడం అనేది ఈ రోజుది కాదు. ఆక్సిజన్ సిలిండర్లు ఈ రోజు ఏం కొత్తగా లేదు, వెంటిలేటర్స్ ఈ రోజు కొత్తగా లేదు. ఎవరికైతే ఎక్కువ లంగ్స్ డ్యామేజ్ అయిపోయి ఊపిరాడని పరిస్థితులు ఉంటారో అటువంటి వాళ్ళకి ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా దేశంలో చూసామంటే రోగులు 2 నుంచి 3% వరకే ఉన్నారండి. మొత్తం దేశంలో ఉన్న వాళ్ళు రోగులు కాదు. దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆక్సిజన్ అవసరం లేదు. ఇది మీరు గ్రహించాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనకు గాలిలో ఫ్రీగా ఆక్సిజన్ దొరుకుతుంది. గాలిలో ఎన్నో రకాల విషవాయువులు కూడా ఉన్నాయండి. ఇది మీరు గ్రహించాలి. అందులో ఆక్సిజన్ ఒక పార్ట్. ఇప్పుడు వీళ్ళంతా వ్యాపారవేత్తలు ఏం చేస్తున్నారు, ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ కూడా కాజేసేసి ప్రజలకి ఆ ఆక్సిజన్ ను కూడా అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న చిన్న సిలిండర్లుగా, మిషన్లుగా తయారు చేసి మనం బయటికి రావాలంటే అవన్నీ కట్టుకొని, ఇంట్లో ఉండాలన్నా కూడా కట్టుకొని, పెట్రోల్ డీజిల్ ఎలా అమ్ముతున్నారో ఈ ఆక్సిజన్ ను కూడా అలా అమ్మాలని చెప్పేసి మనిషికి ఒక మోటార్ వెహికల్ కానీ, కారు కానీ ఎలా వాడుతున్నామో పెట్రోల్, మనిషికి కూడా ఇక బయట ఆక్సిజన్ సిలిండర్లు కట్టుకొని, ఆక్సిజన్ ముక్కులో తగిలించుకొని బయట పోయే పరిస్థితికి తీసుకువచ్చే ప్రయత్నాలు, కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నారని మీరంతా గ్రహించాలి. ఈ మధ్య ఒక ఆయన తెప్పించాడు క్రయోజెనిక్ సిలిండర్లని. అవి గాలిలో ఉన్న ఆక్సిజన్ లోనే పీల్చి తయారు చేస్తున్నట్ట. మరి మనుషులు ఆక్సిజన్ ఎలా పీల్చుకోవాలండి? ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి, మీరంతా క్వశ్చన్ చేయాలి. నేను చెప్పేది ఒకటండి. ఇక్కడ ఆనందయ్య ఇచ్చేటువంటి ఆయుర్వేద మెడిసిన్ దాదాపు కొన్ని వేల మంది తీసుకున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం అది అద్భుతంగా జలుబు, దగ్గు, జ్వరానికి పనిచేస్తుందని మాకు తెలిసింది. సో మరి ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా డెవలప్ చేస్తుందన్న సంగతి మాకు తెలిసింది. సరే, ఏమైతేనేముంది, మీరంతా సొంతంగా ఆలోచించాలి. ప్రభుత్వాలకు నేను చెప్పేది ఒకటి, దయచేసి ఇకనైనా ఈ మాఫియాకు సంబంధించినటువంటి వాళ్ళ ఉచ్చుల్లో మీరు పడకండి. దయచేసి ఆనందయ్య లాంటి వాళ్ళు మరి ప్రజలకు సేవ చేసే విషయంలో వాళ్ళ ప్రయత్నాలు చేసేటప్పుడు వాళ్ళ ప్రయత్నాలకు మీరు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. అందువల్ల ఆనందయ్య ఇచ్చేటువంటి ఆ యొక్క మందుని ప్రజలకు మరి చాలా దగ్గరగా అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు తీసుకోవాల్సిందిగా నేను ప్రజలందరి తరఫున, ప్రేక్షకుల తరఫున నేను కోరుతున్నాను. దయచేసి మీడియా వాళ్ళు ఇకనైనా దీనిని వక్రీకరించకుండా వాస్తవాలు దయచేసి ఉచితంగా చేసే వైద్యమే మీరంతా గ్రహించాలి. వీళ్ళకి పోటీదారు వచ్చేశారు, ఉచితంగా మందు సప్లై చేసే వారు వచ్చేశారు. అందువల్ల వీళ్ళకందరికీ లక్షల కోట్ల లాస్ అవుతుందని బాధపడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదని మీరు గ్రహించాలి. నమస్తే.